భాగ్యం ఇంట్లో శ్రీవల్లి చెల్లెలు వేదవతిని ఇల్లు చూపించడానికి తీసుకువెళ్తుంది. శ్రీవల్లి చందుని పక్కకు తీసుకువెళ్తుంది. ఇక ధీరజ్ ఫోన్ రావడంతో బయటకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక హాల్లో ఎవరు లేని సమయంలో ఇక ప్రేమ ఒక్కతే ఉంటే భాగ్యం కావాలని కాఫీ తాగిన కప్పులను ప్రేమ చేత తీపించి పని చేపిస్తూ ఉంటుంది. ఇక భాగ్యం చేతిలో ఉన్న కాఫీని కింద పడేసి ప్రేమ ముందు భాగ్యం నాటకం ఆడుతూ, నాకు నడుం నొప్పి ఉంది, ఇక్కడ ఎవరు లేరు చేయడానికి, ఇప్పుడు ఎలా, కాఫీ కింద పడింది, ఎవరు తుడుస్తారు అని అంటూ ప్రేమకు ఆ పని చెప్తూ ప్రేమ చేత చేయించడానికి ప్లాన్ వేస్తుంది. కట్ చేస్తే ప్రేమ వాటర్ తెచ్చుకొని కింద అంతా తుడుస్తూ ఉంటుంది. ఇక భాగ్యం ప్రేమను ప్రేమగా మాట్లాడుతూ ఇంట్లో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది. ధీరజ్ బయట నుండి ప్రేమని చూస్తాడు. ఇదేంటి ఇక్కడ పనులు చేస్తుంది ప్రేమ అని ఫోన్ కట్ చేసి లోపలికి వస్తాడు. ఇక ప్రేమ తుడుస్తూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా వచ్చి చేయి పట్టుకొని ఆపుతాడు. శనివారం ప్రోమోలో సాగర్, నర్మద భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తారు. నర్మద వచ్చి శ్రీవల్లి నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక భాగ్యం ఉండి, మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. రాక తప్పలేదు పిన్ని గారు అని నర్మద అంటూ, బాబాయ్ గారు ఎక్కడా పిన్ని గారు అని అడుగుతుంది. ఆయన గారండి అని భాగ్యం పిలుస్తూ, అయ్యో నా మతి మరుపు మండ, మర్చిపోయాను, ఆయన బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారు అని అంటుంది. ఒక్కసారి వీడియో కాల్ చేయండి అని నర్మద అంటుంది. భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నర్మద వెంటనే ఫోన్ తీసి, చేయండి పిన్ని గారు అని భాగ్యం చేతికి ఫోన్ ఇస్తుంది. అదే సమయంలో శ్రీవల్లి నాన్న బయట ఇడ్లీ దోశ అమ్ముతున్న గెటప్లోనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక భాగ్యం ఫోన్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.